ఓ ఉల్లా గీ ముచ్చటిన్నరా? షర్మిలక్క రాజకీయాలు మానేత్తా అంటున్నది. ఉన్న కాన్నే రాజకీయాలకు గుడ్ బై చెప్పి సప్పుడేకుంటా అంటున్నది. అగో ఇదేంది? చెయ్యిపాటితోటి దోస్తాన్ చేయనికి మస్తుగా ప్రయత్నాలు చేసి పైరవీలు చేసి కొసకు ఏపీపెబ్బే పదవి తీసుకొని అన్న మీదనే పోరాటం చేస్తున్నది. ఇప్పుడు రాజకీయాలు మానేత్తానుడేంది అని పరేషాన్ అవుతున్నారా? అయితే చూడురి మరి గీ ముచ్చటేందో. ఏపీ చెయ్యి పార్టీకి పెబ్బే అయినప్పటికెంచి షర్మిలక్క మస్తు జోరు చూపిస్తున్నది. అటు సైకిల్ పార్టీ పువ్వు పార్టీ మీద కంటే జగనన్న మీద మస్తుగా గరమైతున్నది. పంక పార్టీకెంచి ఎంతమంది లీడర్లు మాటల తూటాలు వేల్చినా కూడా వాటిని గట్టిగానే తిప్పికొడుతున్నది. అసలు 1000 కోట్ల రూపాయల పనులు అడిగితే గవి సక్కటి పని కాదని జగనన్న చెయ్యలేదని షర్మిలక్క తెలంగాణలో పార్టీ పెట్టిందని అనబట్టిండ్రు పంకపాటోళ్ళు. నీ భర్త దగ్గర ఉన్నటువంటి స్నేహితులు ఆయన 2019లో ముఖ్యమంత్రి అయిన 6 నెలల లోపట ఆయన మీరు ఖచ్చితంగా చేయాలి, నేను పాదయాత్ర చేసినా నా వల్లనే మీరు ముఖ్యమంత్రి అని చెప్పి దబావు తేవడానికి ప్రయత్నం చేసిన మాట వాస్తవమా కాదా? ఆ 1000 కోట్ల తప్పుడు పని జగన్మోహన్ రెడ్డి గారు చేయనని చెప్తే నీవు నీ భర్త ఎంబడి ఉన్నటువంటి పార్ట్నర్లు ఒక ముఠాగా మారి, ఒక దొంగలకు ముఠాగా మారి మీరు జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకంగా ఇటువంటి బ్లాక్ మెయిల్ పనిచేస్తున్నటువంటి వాట వాస్తవమా కాదా? పాదయాత్ర కూడా ఎవ్వరు జయమనకున్నా కూడా చేసిందట షర్మిలక్క. ఇక పాదయాత్ర చేసినాక జగనన్న సీఎం అయిండని గా క్రెడిట్ ను ఆమె అకౌంట్లనే వేసుకోవాలని అనుకున్నది అని అనబట్టిండ్రు పంకపాటోళ్ళు. అయితే గప్పుడు పాదయాత్రకు ప్రతిఫలంగా 1000 కోట్ల పనులు చేపించుకుందాం అనుకున్నది అని గిట్ల పంకపాటోళ్ళు అనే వరకు షర్మిలక్క మస్తుగా గరమైంది. నేను 1000 కోట్లు తీసుకున్నాను అడిగాను అని మీరు అంటున్నారే, రుజువు ఉందా? మీరు రుజువు చేయండి. ఈరోజు నేను రాజకీయాలు మానేసి వెళ్ళిపోతా, నేను ఒక పైసా సాయం అడగలేదు అన్నట్టు విజయమ్మను కూడా అవమానిస్తారు. 1000 కోట్లు అడిగినట్టు ప్రూఫ్ ఉంటే చూపియుండ్రి అని అంటున్నది షర్మిలక్క. ఓ గాలగా ప్రూఫ్స్ చూపిస్తే గిప్పుడే రాజకీయాలు నిడిచిపెడతా అని అంటున్నది. అసలు గాళ్ళ తాన 1 రూపాయి కూడా అడగలేదట షర్మిలక్క. అవసరం ఉంటే ఒగలెక్క, అవసరం లేకపోతే ఒగలెక్క మాట్లాడతారు ఈ పంకపాటోళ్ళు అనుకుంటా గట్టిగానే గరమైంది షర్మిలక్క. మరిగా చూడాలే గీ 1000 కోట్ల పంచాది ఏం దాకా పోతుందో, ఎన్ని ముచ్చట్లను బయటికి తీత్తదో.